सन्नोस्तुभ्यपदे संजगस्पदे ओम शांति शांति शांति। सहस्रशीर्षः पुरुषः सहस्रार्थ सहस्रपाद सभोमिं सदार्वा अष्टदशदिशाङ्गुलं पुरुषैर्वेदकं सर्वं यद्वातमं यच्छभव्यं उदाहरणतत्त्वस्येषाः यदन्नेनातिरोहति। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण विशा तस्मै देवादिध्रुवम् अयं च ब्रह्मणस्पतिः ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवा पर्वता इमे ध्रुवा राजा विशामयम् इह वैदिमाव्यतिष्ठा पर्वतैवाविजा जलिः इन्द्रैवेह ध्रुवतिष्ठा इह राष्ट्रमधारयन्। प्लास्टिक ग्लास होगी मध्य मात्रणा सदा बुद्धो सागरासर्वे सप्त बेबाल सुंदर अंगेजो जरुना ओम असनी केवलस्मास चक्ष प्राण महनो केवो जल प्रस्यम सूर्य मज्जलत मनमे प्रायाम स्वस्य अमृतवे प्राणः अमृतमावः प्राणाने वास्तारमुपफेते दातमिति सेंडी। ओम सुखाय नमः ओम नीलमंगाय नमः ओम कमलाय नमः ओम वैकल्याय नमः ओम मंगलाय नमः वेंकटाय नमः वेंकटराजाय नमः गणाधिपाय नमः ओम गंगाधराय रोचनार्थः उदग्ने सूर्यास्तो शुक्रा प्राजन्तयन्ते तव ज्योतिगं सत्यः एतद्मन्त्रस्तवा आमसुद्धशुद्धेन साम्ना शुद्धैर्भैर्वाम् इन्द्रस्तुद्धोहिनोयं शुद्धरत्नानि दाससे शुद्धरत्नानि विग्रहे शुद्धराजं विशाससे ब्राह्मणेषु अमृतकं विहितं येन देवा पवित्रेण आत्मानं वन्दे सदा वेदशास्त्रधारण पावायमङ्गला प्रायापत्यं पवित्रं सदा ज्ञानकामादित्यां पवेगेत्यां सेवे वसवमाध्यन्तां पुरेत्यां ये చూసి చెప్పండి మా शास्त्रारण पावन्यमङ्गला प्राजापत्यं पवित्रं सुदोभ्यावयं तेन ब्रह्मविदोयं ओटं कर्मवलेमहे इन्दस्मैनेति सहवापनातो अप्रवरणागे जातवेदा मोक्षे जापनातो। మొదలు పెట్టేటప్పుడు శాపనాది మంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే వివాహం జరిగేటువంటి సమయంలో తుమ్మినా కానీ తగ్గినా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినటువంటి కానీ ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండటానికి శాపనాది మంత్రం అనేటువంటిది పఠిస్తారు. అది పఠించిన తర్వాత కొంచెం నీళ్లు పెట్టి కళ్ళు చూసుకొని తర్వాత వివాహ ప్రక్రియ మనం ప్రారంభం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పరమశివుడు విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం చేసుకొని కూర్చొని ఉన్నాడు పార్వతీదేవి కోసం. పార్వతీదేవి ఏం చేస్తుంది, పరమశివుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి కూర్చొని ఆమె గౌరీ పూజ చేసుకుంటూ సమర్పయామి. సామ్రాణి కడ్డీలు చూపించండి. పిల్లల్ని కళ్యాణం చేసేటువంటి మామగారు వివాహం జరిగేటప్పుడు ద్వితీయ యజ్ఞోపవేతం వేస్తారు. ఆ ద్వితీయ యజ్ఞోపవేతం వేస్తున్నాం. అందరూ ఒకసారి కళ్ళకి దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతైర్యసజం ప్రస్తాత్ ఆక్షమణీయం ప్రవిద్య శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః యజ్ఞోపవేత ధారణ మహోత్సవ
ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడు? రక్షాబంధన కట్టుకొని యజ్ఞములను ధారణ చేసుకొని రక్షాబంధన కట్టుకొని వివాహానికి సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే కూర్చొని గౌరీదేవి పూజ చేస్తుంది. కొంచెం కుక్కర్ తీసుకొని గౌరీదేవి పూజ చేయండి. సాగరే సర్వతీర్థానాం ప్రసదక్షణే. ఆ పాదాల మీద నీరు కలిగి వేయించి తల మీద మీ ఆడవాళ్ళ తల మీద చదువుకోండి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాయ జగజ్జగాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అయ్యా సుబ్బారావు గారు మీరు కూర్చోండి. సుబ్బారావు గారు ఆ పల్లెల్లో నీళ్ళు తీసుకోండి. శ్రీనివాస్ గారు ఒక్కడే కాగానే వ్యవసాయ